హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా వ్లాగ్స్ తెలుగు ఛానల్. ఈరోజు ఇంకో కర్రీతో మీ ముందుకు వచ్చానండి. చాలా టేస్టీగా ఉండే కర్రీ అండి, టమాటో సొరకాయ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికి కావాల్సినవి ఒక 5-6 టేబుల్ స్పూన్ నూనె తీసుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర తాలింపు వేసుకోవాలి. తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి. దీన్ని చాలా రకాలుగా అంటూ ఉంటారండి. మా సైడ్ అయితే సొరకాయ అంటాం మేము. సొరకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ఇప్పుడు నూనె వేగాక అందులోనే వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు, ఇంకా సొరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఒకసారి మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ మగ్గిపోయిందండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి. ఇలా వేసుకుంటేనే తొందరగా మగ్గిపోతుందండి. మన వీడియోస్కి వెళ్తే చాలా వెరైటీస్ వీడియోస్ ఉన్నాయండి. ఆల్రెడీ ఒకటి సొరకాయ కర్రీ పెట్టానండి, పచ్చిమిర్చి సొరకాయ పాలతో చేశాను. అది ఎలా ప్రిపేర్ చేశానో మన వీడియోకి వెళ్ళి చెక్ చేయండి ఒకసారి. చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఇది కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. టమాటో సొరకాయ కర్రీ ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మగ్గుతూ ఉండాలండి. ఇలా నేను చూపిస్తున్నాను కదండి, ఇలా మగ్గిపోవాలి. ఒక 5 to 15 మినిట్స్ వరకు సిమ్లోనే ఉంచాలి. చాలా బాగా ఉడుకుతుంది. చూశారు కదా, ఒక 80% దాకా ఉడికింది. తర్వాత మనం ఒక 2 టమాటాలు తీసుకోవాలి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూపిస్తున్నాను. మూత పెట్టి ఉడకనివ్వాలి. అలా అయితేనే తొందరగా మగ్గిపోతుంది. తర్వాత మనము ఒక 2 టమాటా ముక్కలు తీసుకోవాలి. తీసుకున్నాక చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకొని ఇప్పుడు వేసేయాలండి. ఇప్పుడు వేసేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. అలా మగ్గితే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది కర్రీ. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా మగ్గాక మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, కింద మాడిపోకుండా చూడండి కర్రీ ఎలా వచ్చిందో. కింద మాడిపోకుండా, హైలో పెట్టకుండా చాలా బాగా ఉడుకుతుంది కర్రీ. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా మగ్గుతూనే ఉండాలండి. తర్వాత మనం లాస్ట్కి కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు మగ్గనిస్తే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది కర్రీ. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు ఈ వీడియోని ఆదరిస్తారని అనుకుంటున్నాను. మన వీడియోకి అయితే చాలా వెరైటీస్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి.